హాయ్ అండి, ఈరోజు నాటుకోడి కూర ఇంకా బగారా రైస్ చేద్దామా. ఫస్ట్ అయితే నాటుకోడి పెట్టనైతే కొట్టించేసి చికెన్ కడిగేసి శుభ్రంగా పక్కనైతే పెట్టేసా. ఈలోపు ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా బగారా రైస్ కూడా కావాల్సినవన్నీ మసాలాలు అవి అన్నీ అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలాగా. ఇప్పుడైతే బగారా రైస్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీటెక్కిన తర్వాత అయితే చెక్క లవంగాలు ఇంకా బిర్యానీ పూలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసి బాగా వేగించేసా. వేగిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసేసి బాగా వేగిపోయిన తర్వాత 1-2 బియ్యం అయితే కడిగి వేసేసా. ఈ చిట్టుముచ్చాల రైస్తో చేశాను. ఇంకా వేసేసిన తర్వాత అయితే 1-2 నీళ్ళు కూడా పోసేసి పక్కన పెట్టేసాను. ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే కర్రీ కోసం రెడీ చేద్దాం. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, ఎందుకంటే మొక్క త్వరగా మగ్గుతుంది కాబట్టి. ఇంకా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపి మూత అయితే పెట్టేశాను. ఈలోపు మగ్గుతూ ఉంటుంది. ఇంక ఇందాక బిర్యానీ ఉడుకుతుంది కదా, ఇప్పుడు అది చూద్దాం ఒకసారి. బిర్యానీకి కూడా వాటర్ అయితే ఇంకిపోయింది. ఇంకా దింపేసి ఇలా అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసి ఇంకో 5 నిమిషాలు అయితే ఉంచేసి దీని స్టవ్ అయితే ఆపేసా. ఇప్పుడు ఈలోపు చికెన్ కూడా బాగా మగ్గుతుంది. మగ్గిపోయిన తర్వాత అయితే కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి కొంచెం వాటర్ కూడా వేసి బాగా కలిపి ఇంకొక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత అయితే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేసి ఇంతకంటే ఏమీ వేయనవసరం లేదు. కూర అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం లాస్ట్లో అయితే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి బాగా ఉడికించి దించేసుకోవడమే. ఇంతేనండి, బగారా రైస్ నాటుకోడి కూర అయితే అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.